తోడైతే మలబార్ గోల్డ్. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళా 1000+. ఓకే లేడీస్ ఫస్ట్ కిక్ అయిపోయింది. లక్కీగా ఎవరికి 0 రాలేదు, సంతోషించండి. నెక్స్ట్ రౌండ్ లో కూడా జాగ్రత్తగా బజర్ నొక్కండి. స్టార్ మహిళలో మరి నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. నెక్స్ట్ మనందరు లేడీస్ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వేస్తున్నాము. ఈ సాంగ్ మీ అందరికి బాగా తెలిసినటువంటి పాటే, కానీ ఇప్పటి వరకు మీరు దీన్ని ఒక అర్థంలో అర్థం చేసుకున్నారు. ఇవాటి నుంచి ఇంకో అర్థంలో అర్థం చేసుకోబోతున్నారు. యునో యా పాట పని సా అంటే రేపు పని చెయ్యము అని అర్థం. ఓకేనా? యాక్చువల్లీ సండే అనన్రా మండే అనన్రా అని వస్తుంది పాట. పాట రాయించుకోవడానికి మాకు టైము తీరిక దొరకలేదు. నెక్స్ట్ టైం సండే తీసేసి మండే నుంచి పాడుకునేలాగా చూసుకుంటాం. ఓకేనా? పాట పని సాససా పని సాససా సగమమమ సగమమమ అరే హా సండే అననురా మండే అననురా ఎన్నడు నిద్రానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా రాజా రాయితురా రాజా రాయితురా పని సాససా పని సాససా సగమమమ సగమమమ అరే హా బావయ్యో బావయ్యో ఎంచక్క రావయ్యో మన మధ్య తడికెందుకంట బావో ముద్దుల్లో ముంచెత్తమంట గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో నసమాని దయ చెయ్యమంట పిల్ల నువ్వంటే నా కొళ్ళు మంట అదుగో పక్క ఇదిగో చుక్క అసలే బుక్క అపోవే దిక్క అరే హా ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? ఉమా కోటి బప్పి లహరి కరెక్ట్ ఆన్సర్. నీకు -6. సరే ఇప్పుడు ఒక డైలాగ్. ఇవాళ సండేనే కదమ్మా, నీకు సెలవే కదనే. ఏమండి, మీరు ఎంప్లాయ్ నేను ఎంప్లాయ్. మీతో పాటు వారానికి 6 రోజులు ఆఫీస్ లో నేను కష్టపడుతున్నాను. ఆదివారం కదండి నాకు సెలవు. ఈ రోజు కూడా పని చేయమంటారేంటి? ఐ మీన్ నాట్ ఎ హౌస్ వైఫ్, ఐ మీన్ ఎంప్లాయీ. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ నా. మీలాగా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు మగవాళ్ళకు సేవ చేయడం కోసమే ఆదివారం రోజు సెలవు ప్రకటించి మన గవర్నమెంట్. ఆహా. ఇక 6 రోజులు ఆఫీసులో వర్క్ చేసినంత మాత్రాన ప్రమోషన్ రావు. భర్తకు ఆదివారం రోజు నువ్వు ఎంత సేవ చేసుకుంటే అంత నీ ఆఫీసులో ప్రమోషన్ల మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది. ఛా. ఈ సీన్ లో ఏం చేస్తే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తాయని వేణుమాధవ్ అన్నాడు. కృష్ణవేణి భర్తకి సేవ చేస్తే ఏ రోజు? ఆదివారం రోజు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆన్సర్ కరెక్టే, కానీ ఈ విషయాన్ని మేము అంగీకరించడం లేదు. ఏమంటారు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఆదివారం తనకి ఆడవాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ చెప్పినా మన కాన్సెప్ట్ అది కాదు కదా. కానీ పాపం అక్కడ వచ్చింది అదే కదా. అయినా కూడా వేణుమాధవ్ చెప్పినంత మాత్రాన మనం ఏం ఉండాలి మన ఒపీనియన్ కి. Correct. ఇప్పుడు సేవ అని చెప్పేసి మార్క్స్ కోసం అని తప్పు కదా అది. కృష్ణవేణి అది పాటిస్తావా? చెప్పడానికి చాలా ఉంటాయి సుమా, కరెక్ట్. చేయడానికి అక్కడ పరిస్థితి వెనకొకటి ముందరొకట. అక్కడ తప్పదు. రాక వచ్చిన ఫస్ట్ తప్పదు. పాయింట్స్ పాపం ఆమె. కృష్ణవేణి మీ వారి పేరేంటి? సర్వేష్. సర్వేష్. రేపు ఒక్కసారి అలా మీరందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఇప్పుడు ఒక డ్రీమ్ సీక్వెన్స్ ని ఊహించుకుంటున్నారు. సర్వేష్ పొద్దున్నే కాఫీ చేసి వచ్చి కృష్ణవేణి లేమ్మా లే కాఫీ తాగు అని లేపుతున్నారు. వంట వార్పు మొత్తం సర్వేషే చేస్తున్నారు. కొంచెం పడుకొని అంటున్నారా మీరు? అయ్యో
అమ్మాయిలు సెట్ కదా సారీ నేను సండే అనుకున్నా ఓకే తారా హుషార్లో ఇప్పుడు ఇంకో పాట. పెరిగినాను నేను కోరికలు తెచ్చా నిన్ను చూస్తే ఇల్లకుండా ఉండలేను హై 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 హే సూపర్ మోడల్ స్టైల్ సందరా లేనిపోని డాబు మానరా నువ్వు పైచేయరా నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎప్పుడే అగ్గి పుల్లలం మనం ఎవరం అగ్గి పుల్లలం. యా కావాలంటే సైలెంట్ గా డబ్బాలోనైనా కూర్చోగలము లేదంటే డబ్బాలోంచి బయటకు వచ్చి ఫైర్ అంటించగలము. క్వశ్చన్ ఈ పాటలో అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను అని పాడుతున్న హీరోయిన్ ఎవరు? కృష్ణవేణి, కాజల్. కాజల్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే తారా హుషార్ రౌండ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సండే గురించి. సండేకి మీ ప్లాన్స్ ఏంటండి? సండే బయటికి వెళ్ళాలి. ఓకే డిన్నర్ మాత్రమే కాదు మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే అంతేగాని ఇంట్లో వంట వార్పుకి మాట మీద ఉండండి. ఇంకా కొన్ని డిసిషన్స్ తీసుకుందాము. కానీ అంతకన్నా ముందు స్టార్ మహిళ 1000+ లో తీసుకుందాము ఒక చిన్న విరామం. నేను మొగుడిని రాయినది తొక్కలో వంట చేస్తూ ఆకాశ మొగుడ గోంగూర కట్ట